హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక లాంగ్ వీడియో అనేది ఫస్ట్ టైం అప్లోడ్ చేస్తున్నామండి. ఇది తిరుపతికి సంబంధించిన ప్రసిద్ధి చెందిన కపిలేశ్వర స్వామి ఆలయం. ఈరోజు మనం వీడియో చేస్తున్నాము. ఫస్ట్ కపిలేశ్వర స్వామి ఆలయం వెళ్తున్న దీంట్లో మనకి నంది సర్కిల్ అనేది వస్తుంది. నంది సర్కిల్ తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ అండి, ఇలా వెళ్ళాలి. గోమాతలంతా తీసుకొని వస్తున్నారు. ఇక్కడ భక్తులందరూ చాలామంది వెళ్తున్నారు. ఇక్కడ మనం లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన ఆపోజిట్లో మనకి ఆంజనేయుల స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి తర్వాత మనకి నెక్స్ట్ పార్క్ అనేది ఉంటుంది. ఈ పార్క్లో చాలామంది వెళ్తున్నారండి. భక్తులు చాలా ఆనందంగా వెళ్తున్నారు. పైన శివపార్వతులే కొలువు ఉన్నట్టుగా తులసి కోట కానీ వినాయక స్వామి గుడి కానీ అన్నీ ఉన్నాయి ఈ పార్క్ లోపల. పార్క్ అంతా చూసాం కదండి. పార్క్ దాటుకొని తర్వాత మనకి దేవుడు దర్శనం చేసుకునే ముందు మనకి తులసి కోనేరు అనేది మనకు వస్తుంది. కపిలేశ్వర స్వామి పైన తీర్థాలు అనేది ఇక్కడ వస్తుంది. ఈ తీర్థం అనేది శేషాచల అడవుల నుండి ఇక్కడ తీర్థం నేరుగా పడుతుందండి ఈ కపిలేశ్వర స్వామి ఆలయంలో. ఇక్కడ కోనేరులోని పవిత్ర జలాల్లోనే స్నానం చేయడం వల్ల భక్తులు పాపాలని కోనేరుకి పై భాగంలో కోనేరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దర్శించుకున్న తర్వాత మనం ఇప్పుడు కపిలేశ్వర స్వామి ఆలయం అనేది వెళ్తున్నామండి. సర్వదర్శనంలో వెళ్తున్నాము. ఈ మనకి 11వ శతాబ్దానికి సంబంధించిన టెంపుల్ అండి ఇది. దీనికి కపిలేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే, కపిలి మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వలన శివపార్వతులు ఇద్దరు ప్రత్యక్షమయ్యి కపిలేశ్వర స్వామిగా ఈ ఆలయాన్ని నిర్మించారు. కపిలి మహర్షి యొక్క భక్తిని చూసి శివపార్వతులు ఇద్దరు ఆయనకు ప్రత్యక్షమయ్యారు. శివుడు స్వయంగా ఏర్పడిన లింగ రూపంలోనే ఆవిర్భవించారు. దానిని ఆ ఋషి స్వయంగా ప్రతిష్ఠించాడు. మరియు ఇక్కడ ఆలయంలో కపిలేశ్వరుగా పూజిస్తున్నారు. ఈ ఆలయం లోపలికి వెళ్తున్నామండి. లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ వినాయక స్వామిని అనేది పూజిస్తారు. ఆలయ గర్భగుడిలోకి మనం వెళ్తున్నప్పుడు వినాయక స్వామి తర్వాత మనకు వచ్చేది కొడి స్తంభం అండి. మనము గుడిలోకి ప్రవేశించినప్పటి నుండి 12 జ్యోతిర్లింగాల పటాలు అనేది చిత్రీకరించడం జరుగుతుంది ఆలయంలో. అది జరిగిన తర్వాత కొడి స్తంభం దగ్గరికి అనేది మనం వస్తున్నాము. ఈ కపిల్ తీర్థంలోనే శివుడు ప్రత్యక్షంగా వెలిశాడు కాబట్టి స్వయంభూ లింగం అని కూడా అంటారు. ఇది దర్శనం అయిపోయిన అనంతరం బయట వస్తే ఇక్కడ నాగాలమ్మ తల్లి నమామి శంభుం పురుషం పురాణ నమామి సర్వద్గమపార భావం నమామి రుద్రం ప్రభుమక్షయం తం నమామి శర్వం శిరసా నమామి దేవం పరమవ్యయం ఉమాపతి లోకగురుం నమామి దారిద్ర విదారణం నమామి రోగాపహరణం నమామి కళ్యాణం నమామి విశ్వోత్థ బీజ రూపం నమామి విశ్వస్తి. హర హర శివనే అరుణాచలనే అన్నామలయే పోట్రి
శివ ఓం నమ శివాయ శివ శివ హరనే సోణాచలనే అண்ணామలయే పోற்றி హర ఓం నమ శివాయ அனலே நம சிவாயம் அழலே நம சிவாயம் கனலே நம சிவாயம் காற்றே நம சிவாயம் పులిயின் తోలై ఇడయిల్ అణింద పునిద ఆలయంలో దర్శనం కడలే అయిపోయి బయట వచ్చామండి. ఇక్కడ ఆంజనేయుల స్వామిని దర్శించుకుందామని ఆంజనేయుల స్వామి గుడి లోపలికి వెళ్తున్నామండి. బాబయ్య ఆస్థ ఆంజనేయుల స్వామిగా ఇక్కడ అనేది వెలిసినారు.